టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాట కొనసాగుతుంది. నేడు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. 2 జిల్లాలకు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 8:30కు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి 10:30కు ముగ్దాంపూర్ చేరుకొని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు. 2 గంటలకు రాజన్న సిరిసిల్లలోని బోయనపల్లికి చేరుకుంటారు. అక్కడ నీరందక ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. శబాష్పల్లి వద్ద మధ్యమానేరు జలాశయాన్ని కేసీఆర్ సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటల వరకు మళ్లీ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకోవడంతో పర్యటన పూర్తవుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే పర్యటన కొనసాగుతుంది. ఇవాళ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ అయితే పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో పాలిటిక్స్ ఇంకేకాదు ఫామ్ హౌస్ వీడి పంట పొలాల పట్ల కేసీఆర్ అయితే పట్టారు. ఎండిన పంటల పరిశీలన క్షేత్రస్థాయి పర్యటన కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్ గ్రామంలో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మంత్రి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేశారు. ఆ తర్వాత 2 గంటలకు బోయినపల్లి మండలం కేంద్రంలో ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడారు. సాయంత్రం 3 గంటలకు చామాజ్పల్లి ఇంటి వద్ద మానేరు ప్రాజెక్టులు కూడా పరిశీలిస్తారు. మానేరు జలాశయం ఎలా ఉంది, నీళ్ళ పరిశీలిస్తారు. అనంతరం 4 గంటలకు తెలంగాణ భవన్లో కీలక ఒక కామెంట్ చేసేటువంటి అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తోంది. ముఖ్యంగా రైతు సమస్యలే ఎక్కువగా పార్లమెంటు ప్రచారానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసమర్థ వైశాఖతోనే పంటలు పెరుగుతున్నాయంటూ కూడా ఆయన ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. కాంగ్రెస్ వచ్చింది, రైతులకు విశ్వాసాలు వచ్చాయంటే కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతోనే ప్రాజెక్ట్ లో ఉన్న నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేసిందని, దీనివల్ల ఈ రోజు పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని కూడా కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పక్షతోనే రైతులపై ఇలా చర్యలకు పాల్పడుతున్నారు అంటే కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మొత్తం పార్లమెంట్ ఎన్నికల ముందు మాత్రం రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం చాలా ఆధారంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. మొత్తంగా రైతులను పరామర్శించి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ రోజు కీలకమైన అంశాన్ని కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలైతే చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా గట్టిగా పడిపోయింది. 39 మంది ఎమ్మెల్యేలతో పరిమితమైన నేపథ్యంలో ఇప్పటికే పార్టీని ఒకరుగా వీస్తున్నారు. దీంతో పార్టీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో అంటే మెజార్టీ స్థానాలు కనుక కైవసం చేసుకుంటే ఖచ్చితంగా పార్టీ మళ్ళీ పునర్వైభవం భావిస్తుంది, పార్టీ మళ్ళీ బతికి మద్దతున్నటువంటి అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నారు. ఈ క్రమంలోనే రైతు అంశాన్ని ఎజెండాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ రైతుల సెంటిమెంట్ ను ఆధారంగా చేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు సాధించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే పర్యటన చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.